క్షీణించగానే మళ్ళా ఈ మత్స్యలోకం అనే దానికి వస్తారు. ఈ మత్స్యలోకం బట్టి అది అమృతలోకం. కానీ జ్ఞానము బ్రహ్మ యొక్క జ్ఞానము చేత అది కూడా మత్స్యలోకమే, అది అమృతలోకం కాదు. అమృతం అంటే బ్రహ్మ విషయమే, అదే అమృతము. చావు పుట్టుక లేనిది, దీని దృష్టితో అది అమృతము అని అన్నాము. అలాంటి రెండు లోకాలు ఏవైతే ఉన్నాయో రెండూ కూడా అనిత్యము అని ఎవడైతే చక్కగా తెలుసుకొని నిర్వేదమాయ అంటే వైరాగ్యాన్ని పొందుతాడో, విరాగాన్ని పొందుతాడు. రెండు లోకాలు యందు ఎవరికైతే ఇది అనిత్యమని వివేకం కలుగుతుందో, వైరాగ్యం అంటే మీసాలు గడ్డాలు పెంచడం, ఎక్కడ పెడతాడు కుడుకాలు నీళ్ళు తాగడం, ఎక్కడ పెడితే పడుకోవడం, గోచి లేకుండా ఉండడం, దొరలడం, ఇక్కడ చేయడం, యాక్షన్ కాదు, బుద్ధి వివేకం. బుద్ధి ఆ వివేకంతో కూడుకుని ఎవడైతే వైరాగ్యంతో ఉంటాడో అలాంటి వాడు అన్ని కర్మలు వదిలిపెట్టి, వాడు ఎప్పుడు కూడా సమిత్పాణుడై ఉంటాడు కదా, ఎప్పుడు సముద్రంతో పట్టుకుని అగ్నోత్రాది కర్మలు చేస్తుంటాడు కదా, అలాంటి వాడు సమిత్పాణులతో కూడుకొని సా గురుమేవాభి గచ్చేత్, గురువుల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని కలిగించమని చెబుతారు, అడుగుతాడు. అప్పుడు గురువులు జ్ఞానాన్ని చూస్తారు అని పెట్టారు. అంటే ఇలాగ నిత్యానిత్య వస్తు వివేకం కలగాలి. నిత్యానిత్య వస్తువు కలిగిందంటే ఒకదానికి ఇక్కడ అదే చెప్తున్నాడు, అన్యోన్య సంబంధం పారంపర్యేణ అన్నాడు కదా, ఒకదానికి ఒకటి సంబంధం ఉంది. ఏ ఒకటి ఉన్నా జ్ఞానం కలగదు. ఇలా నిత్యానిత్య వస్తువు వివేకం ఉన్నంత మాత్రం జ్ఞానం కలిగిపోదు, ఒకదానికి ఒకటి సంబంధం ఉంది. దాని తర్వాత ఏమిటి? యమూత్ర ఫలభోగ విరాగము. ఇహలోకము రెండు అనిత్యము తెలిసినప్పుడు ఇహలోకము యందు పరలోకము యందు రెండు లోకముల యందు విరాగము వైరాగ్యము కలిగాలి. ఒకదానికి ఒకటి అన్యోన్య సంబంధం. యమూత్ర ఫలభోగ విరాగము. ఎవరికి విరాగం కలుగుతుంది? అలాగా ఇహలోకము పరలోకము పూర్తిగా రెండింటిని ఎవడు అనిత్యమని చక్కగా వదిలిపెట్టగలడు? ఎవరికైతే అంతరేంద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహం ఉంటుందో వాడు వదిలిపెట్టగలడు. నిగ్రహం లేనప్పుడు అనిత్యము తెలిసినా వదలలేము. ధర్మరాజు దుర్యోధనుడు చెప్తాడు, నాకు ఇది అధర్మము తెలుసు కానీ నేను అధర్మం చేయకుండా ఉండలేను అని అంటాడు. పాప ఆయనకి తెలుసు అధర్మం అని, తెలిసినా నేను అధర్మం చేయకుండా నేను చచ్చిపోతానని తెలుసు కానీ యుద్ధం చేయకుండా ఉండలేను అని ఇంకో మాట దగ్గర అంటాడు దుర్యోధనుడు. ఏమండి, నేను చచ్చిపోతాను, యుద్ధంలో ఓడిపోతానని తెలుసు కానీ నేను యుద్ధం చేయకుండా ఉండలేను. ఎందువల్ల? పాపము అంతలాగా పాపము ఆయన పీడిస్తున్నది. ఆ రకంగానే అనిత్యమని తెలిసినా వదిలిపెట్టలేము కదా. అందువల్ల ఏది నిత్య అనిత్యమని వివేకం కలిగితే, ఎవరైతే నిత్యము అనిత్యమని ఇహము పరము రెండింటినీ వదిలిపెడతాడో, వదిలిపెట్టుట అంటే సమము దమముతో కూడుకుని అంతరేంద్ర నిగ్రహము బాహ్యేంద్ర నిగ్రహము, సమము దమము ఉపరతి ఇంద్రియ నిగ్రహముతోటి అంతరము బాహ్యము ఇంద్రియ నిగ్రహంతో కూడుకుని ఎవడైతే ఉపరతి అంటే ఇంద్రియాల నుండి ఎవడైతే లేచిపోతాడో, ఇంద్రియాల నుండి లేచిపోతాడంటే ఆ ఇంద్రియాలకు కావలసిన చమక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కోరకుండా వాటిని ఎవడైతే వదిలిపెడతాడో ఉపరతి అని చెప్పచ్చు. రెండు ఉపరతి అంటే సన్యాసం అని కూడా చెప్పచ్చు. ఇక్కడ సన్యాసం అనే పాట మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఉపరతి అంటే ఇంద్రియాల యొక్క ప్రేరణని ఎవడైతే ఉపరతి వదిలిపెడతాడో ఉపరతి. తితిక్ష, తితిక్ష అంటే ఓర్పు. ఓర్పు అంటే మనం చెప్పుకున్నాం కదా, వివేకంతో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అని వివేకంతో కూడుకున్న సహనం ఎవడైతే కలిగి ఉంటాడు తితిక్ష. శ్రద్ధ, శ్రద్ధ అంటే శాస్త్రవాక్యమందు గురువాక్యమందు ఇప్పుడు చెబుతున్నారంటే సాక్షాత్తు చెబుతున్న సమకాలంలో సరస్వతియే చెబుతున్నది, లేకపోతే శంకరాచార్యుల వారే చెబుతున్నారు అనే భావన చేత చక్కగా ఎవరైతే శ్రద్ధగా ఆ మాటలు ఆ సమకాలంలో తీసుకుంటారో, తర్వాత ఎన్ని కుయుక్తులు విమర్శలు ఉన్నా ఆ సమకాలంలో ఎవరైతే శ్రద్ధ వహిస్తారో, వింటున్న సమకాలంలో ఇవి తప్పగా ఉండాలి, తర్వాత మనం ప్రాక్టీస్ చేయాలి. వింటున్న సమకాలంలో మాత్రం ప్రాక్టీస్ చేయకూడదు, అది తప్పక ఉండి కూర్చోవాలి అని చెప్పడం శ్రద్ధ. సమాధానం, సమాధానం అంటే బుద్ధి ఏకాగ్రతతో ఎవరైతే ఆ చెప్పున వాక్యాల యందు బుద్ధిని ఎవరైతే చక్కగా పెడతారో, ఇలాంటి సమధమాది శక్తి సంపత్తి ఇవన్నీ ఉంటే సరిపోదు. తర్వాత ముముక్షత్వము, మోక్షము ఇచ్చ ముముక్షత్వము. మోక్షేంటి? జ్ఞాతుమిచ్చా జిజ్ఞాస, మోక్షమిచ్చా ముముక్షు. మోక్షమయందు ఎవరికైతే ఇచ్చ కోరిక ఉంటుందో ముముక్షు. మోక్షం ఎందు మనకి కోరిక ఉందా అంటే మోక్షం ఎందు కోరిక ఉంటే ప్రవర్తన ఎలా ఉండదు. అయితే దానికి సాధన మనం చెయ్యాలి, సాధన చెయ్యాలి. మోక్షము అంటే మనకు తెలుసు అది బంధము లేనిది అని, కానీ బంధముతో కూడుకున్న విషయానికి ఎక్కువ విలువిస్తాము, మోక్షంతో కూడుకున్న విషయానికి పొద్దున్న 1 గంట సాయంత్రం 1 గంట మధ్యలో బాగుందని చెప్పి విషయం మాట్లాడడం తప్ప దాని మీద నిఘా ఉండదు.
మోక్షం అంటే బంధము లేకపోవడం. ఎందుకు మోక్షము? అంతా అనిత్యము కాబట్టి. లోకము లోకాంతరాలు సమస్తము అనిత్యము కాబట్టి దాని యందు ఆ బంధాన్ని తొలగించుకోవడమే ఇక్కడ మోక్షం. అలాంటి ముముక్షత్వము ఎవరికైతే ఉంటుందో, తీవ్ర ముముక్షత్వము, రామకృష్ణ పరమహంస చెప్తాడు ముముక్షత్వం అంటే. ఒక నదికి తీసుకెళ్ళి శిష్యుడు అడుగుతాడు, ఆయనకి సంజయం చెప్తుంటే, ఏమండి నా మోక్షం అంటే ఏమిటి అని అడిగాడు. మోక్షం అంటే ఏమిటి అడిగితే, ఇప్పుడు నది స్నానం చేసి అక్కడ చెప్పి సంకల్పం చెప్పి స్నానం చేయమన్నాడు. చేశాడు, ఆయన చేశాడు. 2 సార్లు ములిగాడు రామకృష్ణ పరమహంస. ఆయన ముంచాడు. 3వ సారి ములరా అన్నాడు, ములిగాడు. ములగానే నొక్కించాడు, ఉంచాడు. అలాగా ఎంతకీ చేయి తీయలేదు. వాడు లోపల ఉక్కిరి అయిపోతున్నాడు, చాలా అయిపోతున్నాడు. ఇంకా ఎప్పుడు బతుకుతాం, అసలు ప్రాణం ఉంటుందా లేదా అనుకున్నాడు. ఒక్కసారి 2 నిమిషాలతో టక్ వదిలేడు. అందుకని స్ప్రింగ్ కాలు తిన్నట్టు ఒక్కసారి లేచిపోయింది. స్ప్రింగ్ కాలుతో నొక్కితే ఎలా ఉంటుంది? కాలు కొంచెం ఎత్తుగానే కాళ్ళు తినేస్తున్నారు స్ప్రింగ్. అలా ఒక్కసారి పైకి లేచాడు. అలా లేవగానే అప్పుడు ఏంటంటే అలా నొక్కి అంటే, ఆయన మోక్షం గురించి అడిగాడు కదా, మోక్షం అంటే ఏమిటని. ఇదేను, ఎలాగ నువ్వు బతకాలి బతకాలి బతకాలి, నేను నా ప్రాణం నిలబెట్టుకోవాలని ఏ రకంగా పరితపించావో అంత పరితపన నాకు బంధం ఉండకూడదు, సంసారం ఉండకూడదు, జన్మ మరణాలు ఉండకూడదు, జన్మ మరణాలు నా యందు ఎప్పుడూ ఉండకూడదు, నాకు రాకూడదని ఎప్పుడైతే నీకు జన్మ మరణాల యందు విరక్తి కలిగి మోక్షేచ్ఛ కలుగుతుందో అప్పుడు ఈ జ్ఞానానికి అర్హత వస్తుంది. మోక్షం అంటే అదే అని. ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏ రకంగా నువ్వు మోక్షాన్ని కోరుకున్నావో ఆ రకంగా ఈ బంధాన్ని తొలగించుకోవడానికి మోక్షేచ్ఛ అలా ఉండాలని. అంటే అంత తీవ్రంగా లేకపోయినా కనీసం వివేకంతో ఆ మోక్షేచ్ఛ ఉన్నవాళ్ళు, ఈ రకంగా సాధన చతుష్టి సంపత్తి ఉన్న వాళ్ళకే ఈ రకమైన జ్ఞానం కలుగుతుంది అని అధికారి. విషయము అంటే ఇక్కడ చెప్పాను కదా, విషయము అంటే ఇక్కడ ప్రపంచోపశమం అని చెప్తాడు రాబోయే దాంట్లో. ప్రపంచ ఉపశమం, ప్రపంచము తొలగిపోవడమే ఇక్కడ విషయం, ప్రపంచాన్ని తొలగించడమే ఇక్కడ విషయమై ఉన్నది. అంటే ప్రపంచోపశమైన ఆ స్వరూపం ఏదైతే బ్రహ్మమే ఇక్కడ అవిధేయం. అవిధేయం అన్నా విషయం అన్నా ఒకటే. ఇక్కడ విషయం ఏమిటి అంటే ప్రపంచోపశమం శివం అద్వైతం చతుర్థం సా మన్యంతే ఆత్మతా విజ్ఞేయం వస్తుంది. అక్కడ ప్రపంచోపశమం, ప్రపంచం తొలగిపోగా ఏదైతే మంగళ రూపమైన బ్రహ్మం ఉన్నదో ఆ బ్రహ్మం ఇక్కడ విషయం. అలాంటి సాధన చతుష్టి సంపత్తి ఉన్నవాడు దీనికి అధికారి. ఎందుకంటే అంత వాడిని పూర్తిగా వాడిని జల్లిడితో జాడించి అంత సూక్ష్మంగా సాధన చతుష్టి సంపత్తి వాడు ఉన్నవాడు అధికారి ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ విషయము ఎవరి కోసమో కాదు. ఎందుకంటే చాకడు మాటినిసి రాముడు సీతాదేవి వదిలిపెట్టేశాడు అని అక్కడ కథలు చెప్పుకుంటే కథల్లో వాడి గురించి మాట్లాడడానికి ఏకైకలు పగలు మాట్లాడడానికి ఎంత దేవుడైనా మాట్లాడతాం. ఇక్కడ బ్రహ్మ విషయం మాట్లాడడానికి వాక్కు కూడా లేదు. అక్కడ అశబ్దం అగోచరం కదా, అలాంటి బ్రహ్మము ఇక్కడ విషయం. అంతలాగా కూడా అక్కడ త్యాగం చేస్తే కానీ ఈ బుద్ధికి పట్టదు. కాబట్టి ఈ విషయము బ్రహ్మస్వరూపమైన విషయమై ఉన్నది. సంబంధం ఏమిటి ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ చెప్తా, ఇందులో వస్తుంది కిం పునః తత్ ప్రయోజన ప్రయోజనమితి ఉచ్యతే. ఈ శాస్త్రము ఈ విశేష ఈ దీన్ని తెలుసుకోవడం చేత ఇది ఏదైతే ప్రయోజనోద్భవతి, ఈ శాస్త్రం చేత జ్ఞానం ప్రాప్తం అవుతుంది. దీని చేత అంటే ఈ ఉపనిషత్తు చేత ఈ రకంగా ఈ ఈ అనుబంధ చతుష్టయం ఏదైతే అధికారము, విషయము, సంబంధము, ప్రయోజనము కూడుకుని శాస్త్రం చేత ఆత్మజ్ఞానము కలుగుతుంది అని. ఇక్కడ ఇక్కడ సంబంధం అనేది ఎలా తీసుకోవాలంటే బ్రహ్మ విద్యకి సంబంధం ఎలా తీసుకోవాలంటే బ్రహ్మ విద్యకి బ్రహ్మ ప్రాప్తికి సంబంధం. ఉపనిషత్తు బ్రహ్మ విద్యను బోధిస్తుంది కదా, ఉపనిషత్తు బ్రహ్మ విద్యను బోధిస్తుంది. ఆ బ్రహ్మ విద్య బ్రహ్మ ప్రాప్తికి మనం పొందడానికి ఈ రెండిటికి ఇది సంబంధమై ఉన్నది. అధికారి, విషయము, సంబంధం. ప్రయోజనం ఏమిటి దాని గురించి చెప్తున్నాడు. పునః తత్ ప్రయోజనం ఇది ఉచ్యతే. ఇక్కడ ఈ శాస్త్రం వల్ల ఉపనిషత్తు వల్ల ఏం ప్రయోజనం ఉంది? ఏమిటి ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం? ప్రయోజనం ప్రతిదాన్ని కోరుకుంటాం కదా. ఉచ్యతే చెబుతున్నాం. రోగార్తాస్యేవ రోగ నివృత్తౌ స్వస్థత తథా
దుఃఖాత్మకస్య ఆత్మనో ద్వైత ప్రపంచ ఉపశమే స్వస్థత అద్వైత భావ ప్రయోజనం. ఏంటి మీరు చెప్పింది అధికారం అర్థమైంది, విషయం అర్థమైంది, సంబంధం అర్థమైంది, ప్రయోజనం చెప్పండి ఏదైనా మాకు మంచి ఉదాహరణ చేద్దాం అంటే శంకరాచార్య గారు చక్కగా చెప్తున్నారు. ఏంటంటే రోగార్థస్యేవ రోగ నివృత్తౌ స్వస్థత. రోగార్థులు అంటే రోగంతో కూడుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, భయంకర రోగాలతో కూడుకున్న వాళ్ళకి ఇప్పుడు ఆయన పాపం కురుపు పుట్టింది, మూల వ్యాధి. అది ఎంతో చికాకుగా ఉంది, పాఠం మిస్ అవుతున్నాడని బాధ ఉంది, లోపల కింద బోరు కొడుతుంది, అందరూ పాఠానికి వెళ్తున్నారు. ఆ మూల వ్యాధి అనుభవించడం తెలుస్తుంది, అది నాకు అనుభవం ఉంది కాబట్టి. అలాగా కొన్ని రోగాలు చాలా చికాకు కలిగిస్తుంటాయి, మనసుకు ప్రశాంతత కలిగించినవో అలాంటి రోగార్థి రోగంతో కూడుకున్నవాడు రోగ నివృత్తి అయితే స్వస్థత చేకూరుతుంది, అయ్యా ఆనందాన్ని కలిగిస్తుంది కదా. రోగ నివృత్తి అయితే ప్రశాంతంగా ఉంది. ఆ రకంగానే తథా దుఃఖాత్మకస్య ఆత్మన దుఃఖాత్మకుడైన వాడు, రోగం ఎవరికి శరీరానికి కదా, దుఃఖం ఎవరికి అంతఃకరణకి, దుఃఖముతో కూడుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి దుఃఖముతో కూడుకున్న దుఃఖాత్మకస్య ఆత్మన దుఃఖంతో కూడుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో అంత ఆత్మకి అలాంటి వాడి జీవుడికి, ఇక్కడ జీవుడికి ద్వైత ప్రపంచ ఉపశమే స్వస్థత. ద్వైత ప్రపంచము తొలగిపోవడమే వాడి స్వస్థత. ఇక్కడ రోగం ఉన్నవాడికి రోగం తొలగిపోవడమే స్వస్థత. ఇక్కడ ఎవడైతే దుఃఖాత్ముడు ఎవడైతే ఉన్నాడో దుఃఖం దేని వల్ల కలుగుతుంది? ద్వైతం వల్ల. అలాంటి ద్వైతము తొలగిపోవడమే ఇక్కడ స్వస్థత. ద్వైతం తొలగిపోవడమే స్వస్థత అయి ఉన్నది. ఏమిటి ఆ ద్వైతం తొలగిపోవడం అంటే అద్వైత భావ ప్రయోజనం. అద్వైత జ్ఞానం కలగడమే ఇక్కడ ప్రయోజనమే ఉన్నది. ఇది తెలుసుకుంటే అద్వైత జ్ఞానం కలుగుతుంది అని. ఉపాధి భేదము తొలగిపోతుంది, తాననే స్వరూపము తెలియబడుతుంది. అన్ని ఉపాధులు తాను యొక్క స్వరూపము ఎందే నిలిచి ఉన్నదని తెలియబడుతుంది. అన్ని ఉపాధులు తనకంటా వేరు కాదని తెలియబడుతుంది. అందువల్ల ఏ ఉపాధి వేరు కాదు కాబట్టి ఏ ఉపాధిని వేరు చేసి ఇది వాడు మనకు సంబంధం లేదంటాము. సమస్తము తనకు సంబంధమైనదే కదా. తాను యొక్క స్వరూపాన్ని తెలిసినప్పుడు ద్వైత భావం తొలగిపోతుంది, ఉపశమం అవుతుంది అని. ఈ రకంగా ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వ ద్వైత ప్రపంచస్య ఏమైపోయింది అన్నమాట బుద్ధికి. ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వ అవిద్యయా తదుపశమః స్యాదితి. ఈ ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా అవిద్యాకృతమవడం చేత అవిద్యా కారణమవడం చేత ఇది ఏది ద్వైత ప్రపంచానికి అవిద్యా కారణం చేత దీనిని విద్యయా తదు ఉపశమః, విద్య చేతనే ఉపశమనం పొందుతుంది, శాంతిని పొందుతుంది. అవిద్య ఎప్పుడు పోతుంది? ద్వైత ప్రపంచంతో కూడుకున్న ఏదైతే అవిద్య చేత ద్వైత ప్రపంచముతో వస్తున్నదో ఆ ద్వైత ప్రపంచము మనకి దుఃఖాన్ని కలిగిస్తుందే కానీ సుఖాన్ని కలిగించటం లేదు. సుఖంగా కనిపిస్తున్న సమకాలంలో కూడా అది దుఃఖమే ఉన్నది. ద్వైతము ఎప్పుడు కూడా దుఃఖభూయిష్టము. అది మనకి నచ్చినా దుఃఖమే, నచ్చకపోయినా దుఃఖమే. ఏదైతే రాగంతో ద్వైతములో ఏదైనా ఒక వస్తువును మనం బాగా రాగంతో ప్రేమతో అనురాగంతో చూసుకున్నాం అనుకోండి, ఆ వస్తువును ఇంకొకటి ప్రేమించి దాన్ని లాక్కుంటాడేమో బెంగ. ఆ వస్తువు ఎక్కడికి వెళ్ళి ఏమి దెబ్బతింటుందో బెంగ. నాయన జాగ్రత్తగా వెళ్ళు స్కూటర్ మీద అని చెబుతూ ఉంటాం ప్రతిసార్లు. ఎందుకు? ఆ వస్తువు మీద ఆ వ్యక్తి మీద మన ప్రేమ. ఎందుకంటే ఎప్పుడు వెళ్తున్నాడు, వాడు చలాకీగా ఉన్నాడు, మంచి యాక్టివ్. కానీ ఆ తల్లి ప్రేమ ఆ రకంగా ఆ వస్తువు మీద ఆ రకంగా ఉండి వాడు నిరంతరము వాడి మీదే దృష్టి పెడుతూ ఉంటుంది. ఆ వృత్తి అలా పోతూ ఉంటుంది. ఎక్కడ ద్వైతం ఉంటుందో అది దుఃఖం. ఏనా మాత్రం వాడికి ఏదో జరిగింది అంటే ఆ ఫోన్ వెళ్ళినామో అని వచ్చేసి గోలు పెడతారు. ఏదో చిన్న కాలు చెయ్యి ఏదో గోరు చిట్టిందంటే అంటే ఏది ఎంత ప్రేమగా రాగంగా చూసినా అది దుఃఖంగానే మారిపోతుంది. ఇక ద్వేషంతో కూడుకున్న విషయం ఆ విషయం గురించి చెప్తే చెప్పనే అక్కర్లేదు. ఆ ద్వేషం వాడు కలుషితమైపోతాడు, అవతల వాడిని కలుషితం చేస్తూ ఉంటాడు. ద్వేషం దహింపచేస్తూ ఉంటుంది, దహింపబడిపోతూ ఉంటాడు ద్వేషం. అందులో ద్వేషంతో ప్రమాదమే, రాగముతోటి ప్రమాదమే. ఈ రాగము ద్వేషము ద్వైతంలో ఉంటుంది.
అందులో ద్వైతం ఏదైతే ఉందో మొత్తానికి తీసుకుంటే దుఃఖాత్మకమైనది. అలాంటి దుఃఖాత్మకమైన ద్వైతాన్ని పోగొట్టుకోవాలి అంటే కేవలము ఈ అద్వైత చింతన చేతనే తొలగిపోతుంది. అందులో ఈ చింతన చేత ఇదే ప్రయోజనము. ఈ దుఃఖాత్మకమైన విషయము అది ఉపశమనం కావడమే. ఇక్కడ ఇలాంటి అవిద్యతో కూడుకున్న దుఃఖాత్మకమైనదే ఏదైతే ఉందో అది ఉపశమనం కావడమే ఇక్కడ ప్రయోజనము అని సారికి ఒక నిమిషం చెప్తాను. బ్రహ్మ విద్య ప్రకాశనాయ అస్యారంభః. ఇక్కడ బ్రహ్మ విద్య ప్రకాశనాయ అస్య ఆరంభః. ఇక్కడ బ్రహ్మ విద్య ఏదైతే ఉందో అది తెలియచేయడానికి మనందరికీ కూడా ఆ యొక్క జ్ఞానాన్ని కలిగించడానికి ఈ మాండూక్య ఉపనిషత్తు ప్రారంభమైంది. అంటే పదే పదే ఇక్కడ బ్రహ్మ విద్యనే ఈ మాండూక్య ఉపనిషత్తు చెప్తుందండి, ఇంకేమీ చెప్పదు. ఎందుకంటే పదే పదే ఇక్కడ ఈ రకమైన భాష్యం ఇంట్రడక్షన్ భాష్యం ఇంకెక్కడ ఉండదు. ఇందులో పదే పదే చెప్తుంటాడు. ఈ మాండూక్య ఉపనిషత్తు కేవలం బ్రహ్మ విద్యకే చెప్పింది, బ్రహ్మ విద్యగా మనం తయారు చేస్తున్నాడు. ఇక ముండకంకేనా ఇవేమి తీసుకున్నా, ముండకోపనిషత్తు ఇవేమి తీసుకున్నా, ఈసా ఇవన్నీ తీసుకున్నా, బృహదారణ్యకం చాంద్రోగ్యం తీసుకున్నా బ్రహ్మ విద్య కాకుండా అక్కడ ఉపాసన చెప్పాయి. అహంగ్రోపాసన, ఇంకో ఉపాసన, ఉపాసన చెప్పాయి. కర్మకాండ గురించి చెప్పింది. కర్మకాండ గురించి అశ్వమేధాది బృహదాన్ని చెప్తుంది. అలాగే ముండకంలో కూడా కర్మకాండం చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ అసలు కర్మకాండ యొక్క స్పర్శే ఉండదు మాట, కేవలం బ్రహ్మ విద్యే అని చెబుతుంది అని 10 సార్లు అని చెప్తున్నారు. చెబుతూ బ్రహ్మ విద్యా ప్రకాశనాయ అస్య ఆరంభః క్రియతే, ఈ రకంగా ఆరంభింపబడుతుంది అనేది చిన్న మచ్చుకి 2 పాయింట్లు చూపిస్తున్నారు. యత్ర హి ద్వైతమివ భవతి, ఉదాహరణ 2, 4, 14. యత్ర హి ద్వైతమివ భవతి. చిన్న మీకు ఎలా ఉంటుంది బ్రహ్మ విద్య అనేది రుచి చూపిస్తున్నారు శంకరాచార్యులు వారు. ఇక్కడ 2 పంథాలు. ఒక పంథ ఏంటంటే యత్ర హి ద్వైతమివ భవతి. ఇవ అంటే వలే, ఎక్కడ ద్వైతము వలే నీకు తోచుచున్నదో, ఎక్కడ నీకు ద్వైతము వలే తోచుచున్నదో అని అక్కడ అర్థం. అక్కడ ఏమైంది? ద్వైతం వలే తోచుతుందో అంటే అక్కడ వేరువేరుగా కనిపిస్తుంది కదా. అది యత్ర వా అన్యది వా స్యాత్ అత్ర అన్యోన్యత్ పశ్యేత్ అన్యోన్యత్ విజానీయాత్. ఎక్కడైతే మరొకటి ఉన్నదాని వలె, ఎక్కడైతే మరొకటి ఉన్నదాని వలె కనబడుతుందో, అక్కడ ఎక్కడైతే మరొకటి ఉన్నదానిలా కనిపిస్తుందో అక్కడ ఒకడు ఇంకొక దానిని చూస్తాడు కదా. ఒకడు ఒక దానిని చూస్తాడు, ఇంకొక దానిని తెలుసుకుంటాడు. విజానీయాత్ చూస్తాడు. ఎక్కడైతే ద్వైతము కనిపిస్తుందో, ఎత్ర ద్వైతము వలె కనిపిస్తుందో, ఎక్కడ ద్వైతం ఉన్నట్లుగా కనిపిస్తుందో అక్కడ వేరువేరుగా చూస్తాడు, వేరువేరుగా తెలుసుకుంటాడు. అంతే కదండి. ఎక్కడ ద్వైతం ఉంటుందో అక్కడ వేరువేరుగా తెలుసుకుంటాడు, వేరువేరుగా కనిపిస్తుంది. అయితే సర్వం ఆత్మైవ యత్ర వాస్య సర్వం ఆత్మైవ భూత్ తత్ కేనకం పశ్యేత్ కేనకం విజానీయాత్. ఎక్కడైతే అంతా ఆత్మని తెలియబడుతుందో, ఎక్కడ అయితే ఈ ఆత్మ అంతా అని తెలియబడుతుందో అక్కడ దేనితో దేనిని చూస్తాడు, దేనితో దేనిని తెలుసుకుంటాడు అనేది 2 పాయింట్లు. మొదటైతే ఎక్కడైతే ద్వైతము వలె కనిపిస్తుందో అక్కడ వేరువేరుగా తెలుసుకుంటాడు, వేరువేరుగా చూస్తాడు అని చెప్పాడు. అంటే ఏమిటది? వ్యవహారం. పరమార్థము ఆత్మజ్ఞానం తెలిసినవాడు, ఆత్మజ్ఞానం తెలుసుకున్నాక, ఆత్మజ్ఞానం తెలియనంత వరకు అంతా ద్వైతంగానే చూస్తాం కదా. అంతా ద్వైతంగా, అది ఇది అని అన్ని ద్వైతంగా చూస్తాం, ద్వైతంగానే ఆరాధిస్తాం, ఈ ప్రపంచాన్ని ద్వైతంగానే ఉంటాం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత, ఆత్మజ్ఞానం చేత సర్వం ఆత్మైవ భూత్, సమస్తము ఆత్మే తానే అని తెలిసిన వాడు దేనితో దేన్ని చూస్తాడు, దేనితో దేనిని తెలుసుకుంటాడు అని అర్థం. అదే దేనితో దేన్ని చూస్తాడంటే తానుని ఈ కన్నుతో చూడలేడు, ఈ తానుని ఈ బుద్ధితో తెలుసుకోలేడు. ఈ బుద్ధితో దేనిని తెలుసుకోగలడు? ఎత్ర ద్వైతమివ భవతి. ఈ బుద్ధికి ఏదైతే ద్వైతము వలె తోస్తుందో ఆ ద్వైతాన్ని తెలుసుకోగలదు. కానీ
ద్వైతాన్ని తొలగించగా ఏ బుద్ధి అయితే ఉన్నదో ఆ బుద్ధి ఆత్మని తెలుసుకున్నప్పుడు ఆత్మయందు దేనిని చూస్తాడు, దేనిని తెలుసుకుంటాడు? కానీ ఆత్మే ఉన్నది, ఆ సర్వం ఆత్మైవభూ అని. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అదేందా రైతు వచ్చిన దగ్గర నుంచి చెప్తా ఉంటున్నాం కానీ ఇప్పుడు మరీ స్ట్రాంగ్ అయిపోతుంది. మొదటి నుంచి చెప్తే అసలు అవస్థల గురించి బాగా విచారణ వస్తుంది కదా, అంటే మనం ఆలోచించుకున్నాం. 15 రోజులు ఉంది కదా. నుంచి కోరిక 5 ఏళ్ళు ఎంతో కోరిక మా బిడ్డ హనుమంతరావు వచ్చేది సిద్ధించింది అందరికీ కోరిక. ఆ ఉపాధి అలాంటిది. ఆయన ఎంత సేవ చేశారు ఇక కులకర్ణి గారికి. సజ్జన స్వామి చూశారు కదా, చూశారండి సజ్జన స్వామి చూశారా? లేదు, ఆయన కూడా కొన్ని కులకర్ణి గారు సాక్షాత్ ఆ సహవాసం మాకు పుణ్యాన్ని కలిగించింది. స్వామి అనుకుంటే